హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు అబ్సెషన్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా చూశాక అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది, చరిత్రలో సుఖపడినట్టు లేదు అన్న డైలాగ్ గుర్తొచ్చింది నాకు. మన హీరో చిన్న ఆశతో ఒక కోరిక కోరుకుంటే మన హీరోయిన్ అతి ఆవేశంతో వాడికి చుక్కలు చూపిస్తుంది. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది. జనరల్గా హారర్ మూవీస్ అంటే మనకు గోస్ట్లు ఉండాలి, వాటికి మేకప్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి, అట్లాగే ఎఫెక్ట్స్ కూడా ఉండాలి. ఇవన్నీ చేస్తేనే మనకి భయం వస్తుంది. బట్ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్ నిన్ను భయపెడతాయి. గ్రాముల్లో కాదు, టన్నుల్లో భయపెడతాయి. స్టోరీ అయితే చాలా సింపుల్. నేను ఇందాక చెప్పే కదా, హీరో హీరోయిన్ మీద ప్రేమతో ఒక కోరిక కోరుకుంటాడు. ఆ కోరిక వల్ల ఏం జరుగుతుంది అనేది ఎంటైర్ సినిమా. లీడ్ క్యారెక్టర్స్ చాలా బాగా యాక్ట్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, రన్ టైము బిలో 2 hours ఉంటుంది మూవీ. సో ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ ఏదో చిన్న ఐఫోన్లో తీసేసి స్క్రీన్ మీద ప్రజెంట్ చేసినట్టు ఉంటుంది. హాఫ్ స్క్రీనే వస్తుంది మూవీ కూడా. సో ఓవరాల్గా అయితే మూవీ చాలా బాగుంది. రీసెంట్గా ఒక పోస్ట్ కూడా చూసా, 7 crores పెట్టి తీస్తే 1300 crores కలెక్ట్ చేసిందంట. ఇట్స్ అ వండర్ఫుల్ అచీవ్మెంట్. సో థియేటర్స్లో చూస్తే మాత్రం ఆ ఇంపాక్ట్ చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా ఇట్స్ ఎ నైస్ మూవీ. మై రేటింగ్ ఫర్ దిస్ మూవీ ఈస్ 4/5. అస్సలు తగ్గేదేలే. ఈ మూవీ చూసిన తర్వాత నాకేం అర్థమైందంటే, లైఫ్లో ఎలాంటి కోరిక కోరుకునే ఛాన్స్ వచ్చినప్పుడు క్లారిటీతో కోరుకోవాలి, అత్యాశతో కాదు. ఒకవేళ మీకు ఆ ఛాన్స్ వస్తే ఏం కోరుకుంటారు? కమెంట్ చేయండి. అబ్సెషన్.